హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి సినిమా. సోషల్ మీడియా ఎప్పుడు ఎవర్ని స్టార్ని చేస్తుందో ఊహించలేం. కాన్లు సూపర్ స్టార్లు ఉన్న ఈ టైంలో రికార్డుల రెమ్యూనరేషన్లతో కాకుండా కేవలం తన సింప్లిసిటీతో ఓ నటి ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. ఆమె పేరు గిరిజా ఓక్. రీసెంట్గా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూకి సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందులో బ్లూ శారీ, స్టైలిష్ స్లీవ్లెస్ బ్లౌజ్లో గిరిజ చాలా హుందాగా, అందంగా కనిపించింది. తన సింపుల్ లుక్, క్యూట్ స్మైల్ కు నెటిజన్లు పడిపోయారు. ఆ ఫోటోలు క్షణాల్లో ఎక్స్లో ట్రెండ్ అయ్యాయి. అందరి మదిలోనూ ఒకే ప్రశ్న, ఎవరి బ్యూటీ అని. ఈ క్యూరియాసిటీతో నెటిజన్లు తెగ వెతగ్గా ఆ వైరల్ ఫోటోలో ఉన్నది గిరిజా ఓక్ గోడ్బోలే అని తెలిసింది. దాదాపు 2 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్న ఈ మరాఠీ యాక్టర్ గురించి ఇప్పుడు అందరికీ తెలిసింది. గిరిజా ఓక్ బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది. తను ఓ టాలెంటెడ్ ఇండియన్ యాక్టర్. మరాఠీ, హిందీ, కన్నడ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. 1987 డిసెంబర్ 27న మహారాష్ట్రలోని నాగ్పూర్లో జన్మించింది. ఈమె తండ్రి గిరీష్ ఓక్ కూడా ఫేమస్ మరాఠీ నటుడు కావడంతో యాక్టింగ్ తనకు ఫ్యామిలీ నుంచే వచ్చింది. గిరిజ ముంబైలోని ఠాకూర్ కాలేజ్ నుంచి బయోటెక్నాలజీలో డిగ్రీ చేసింది. ఆ తర్వాత బిజినెస్ మేనేజ్మెంట్ కూడా చదివింది. యాక్టింగ్ పై ఉన్న ప్యాషన్ తో థియేటర్ వర్క్ షాపుల్లో చేరి కెరీర్ ను మొదలుపెట్టింది. 2011లో ఫిల్మ్ మేకర్ సహృద్ గోడ్బోలేను పెళ్లి చేసుకుంది. ఇక కెరీర్ జర్నీ విషయానికొస్తే సినిమాలను రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్లకు గిరిజ కొత్తేమి కాదు. ఈమె 2007లో వచ్చిన తారే జమీన్ పర్, 2010లో షోర్ ఇన్ ది సిటీ లాంటి పాపులర్ బాలీవుడ్ సినిమాల్లో నటించింది. రీసెంట్ గా షారుఖ్ ఖాన్ బ్లాక్ బాస్టర్ జవాన్ లో కూడా ఓ కీలక రోల్లో కనిపించింది. అయితే ఈమె ఎక్కువగా మరాఠీ సినిమా, టీవీ ఇండస్ట్రీలోనే సక్సెస్ అయ్యింది. అక్కడ మంచి టాలెంట్ ఉన్న నటిగా మంచి పేరుంది. సడన్ గా వచ్చిన ఈ ఫేమ్ పై గిరిజ చాలా కూల్ గా రియాక్ట్ అయ్యింది. కొందరు తనను సిడ్నీ స్వీనీ, మోనికా బెలుచి లాంటి వరల్డ్ ఫేమస్ స్టార్లతో పోల్చడం హ్యాపీగా ఉన్నా, మరికొందరు తన ఫోటోలను తప్పుగా వాడటం కొంచెం ఇబ్బంది పెట్టిందని తెలిపింది. అయినా ట్రెండ్స్ వస్తూ ఉంటాయి, పోతుంటాయి. నా వర్క్ పర్మనెంట్ అని చాలా మెచ్యూర్డ్ గా సమాధానమిచ్చింది. ఈ క్రేజ్ వల్ల తన పాత వర్క్ ను కూడా ఎక్కువ మంది చూసే అవకాశం దొరికిందని ఆనందం వ్యక్తం చేసింది. త్వరలో రానున్న తన వెబ్ సిరీస్ థెరపీ షెరపీ గురించి మాట్లాడుతూ తన కోస్టార్ గుల్షన్ దేవయ్యతో కలిసి ఇంటిమేట్ సీన్స్ లలో నటించడంపై తన ఎక్స్పీరియన్స్ ను షేర్ చేసుకుంది. గుల్షన్ చాలా ప్రొఫెషనల్ గా ఉన్నారని, ఆ సీన్స్ చేసేటప్పుడు తనను ఎంతో సేఫ్ అండ్ కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యేలా చూసుకున్నారని మెచ్చుకుంది. షూటింగ్ టైంలో గుల్షన్ తనకు కంఫర్ట్ గా ఉండేందుకు పిల్లోస్ ఇవ్వడం, పదే పదే ఓకేనా అని అడగడం వంటివి చేశారని చెప్పింది. సెట్ లో ఇంటిమసీ కోఆర్డినేటర్లు ఉండడం, కోస్టార్ అంత రెస్పెక్ట్ గా చూసుకోవడం, ఎలాంటి టెన్షన్ లేకుండా కాన్ఫిడెంట్ గా నటించగలిగానని తెలిపింది. దీన్ని బట్టి వైరల్ ఫోటోలకే పరిమితం కాకుండా కెమెరా వెనుక గిరిజ ఎంత ప్రొఫెషనల్ ఆర్టిస్టో అర్థమవుతోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.